వేడి వేడి బగారన్నంలో మంచిగా దాల్చా వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని మటన్ ముక్క పెట్టుకొని సొరకాయ ముక్క పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని వచ్చిందా మొత్తం. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మన తెలంగాణ స్పెషల్ హైదరాబాదీ స్టైల్లో మటన్ దాల్చా చేసుకోబోతున్నాను. ఈ మటన్ దాల్చాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. మటన్ దాల్చాకి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. తర్వాత 100 గ్రాముల పచ్చిశనగపప్పు, 100 గ్రాముల కందిపప్పు ముందుగా నానబెట్టుకొని ఉంచాను. తర్వాత చెర్రీ టమాటాస్ తీసుకున్నాను. మామూలు టమాటాలైనా తీసుకోవచ్చు, నా దగ్గర చెర్రీ టమాటాస్ ఉన్నాయి అందుకే తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టి ఉంచాను. చిన్న సైజు లేత సొరకాయ తీసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ముందుగా మనం పప్పుని ఉడికించుకుందాం. దానికోసానికి నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. కుక్కర్లో తగినన్ని నీళ్ళు పోసుకొని పప్పును ఉడికించుకోవాలి. పప్పు త్వరగా ఉడకడానికి కొద్దిగా నూనె పోసుకుందాం. మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మంచిగా ఉడికించుకుందాం. ఈ పప్పు ఉడికేలోపు మనం కూరగాయలు కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాల్చా ప్రిపేర్ చేసుకోనికి పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కింది. ఇందులో నూనె పోసుకుందాం. దాల్చాలో కొద్దిగా నూనె ఎక్కువ పట్టుద్ది. ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. ఈ మటన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మటన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మటన్లో ఉప్పు వేసుకున్నాం కదండి, దానివల్ల వాటర్ అనేది వస్తుంది కూరలో. ఆ వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం కూడా పచ్చివాసన పోయిందాక కొద్దిసేపు మగ్గించుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. రుచికి తగ్గట్టుగా కారం వేసుకుందాం. ఇప్పుడు మటన్ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకుందాం. మనకి పప్పు ఉడికిపోయింది చూడండి.
చూడండి మంచి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని ఈ పప్పులో పోసుకుందాం. మటన్ ఉడికిపోయి ఉంటుంది, చూసేద్దాం. చూడండి మంచిగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చింది. మనం పోసుకున్న వాటర్ కూడా చాలా దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు చింతపండు రసం పోసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి చూర్నీకి జస్ట్ లైక్ సాంబార్ లెక్కనే ఉండాలి. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. అలాగే చెర్రీ టమాటాస్ వేసుకుందాం. నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఒక రమ్మ కరివేపాకు వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకుందాం. మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మూత పెట్టేసుకొని 20 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. ఈలోపు ఎవరైనా మన వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. 20 minutes later. ఫ్రెండ్స్, మనకి మటన్ దాల్చా రెడీ అయిపోయింది, చూసేద్దాం ఒకసారి. బాగా ఉడికిన ఈ మటన్ దాల్చాలో తాలింపు వేసుకొని కలుపుకుందాం. పోపు కోసం కడాయి పెట్టుకొని ఇందులో 3 పావుల నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది, ఇందులో 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి లేవు, అందుకే పండుమిర్చి వేసుకున్నా. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. పోయి బంద్ చేసుకుంటున్నా. ఇందులో కలర్ కోసం చిటికెడు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని దాల్చాలో పోసుకుందాం. మన తెలంగాణ స్పెషల్ హైదరాబాద్ స్టైల్లో మటన్ దాల్చా అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైం, అది కూడా చూసేద్దాం. వేడి వేడి బగారన్నంలో మంచిగా దాల్చా వేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండేసుకొని దాన్ని దాల్చాతోటి జోరు కలిపేసుకొని మంచి ముద్ద చేసుకొని తెలంగాణ స్పెషల్, ముఖ్యంగా హైదరాబాదీ ముస్లిం వెడ్డింగ్ స్టైలు మటన్ దాల్చా సూపర్, తిరగదీసింది. నాన్ వెజ్ కానీ నాన్ వెజ్, వెజ్ కానీ వెజ్, నాన్ వెజ్ వెజ్ కలుపుకొని చేసుకున్న ఈ దాల్చా మామూలు లేదండి. అందులో బగారా రైస్ కాంబినేషను అబ్బా మామూలు లేదు, కాదుంది. కమ్మగా, కొంచెం పుల్ల పుల్లగా, స్పైసీగా, రకరకాలుగా ఉంది.
మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. మటన్ ముక్క పెట్టుకొని అలీర్ సొరకాయ ముక్క పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని పట్టు వచ్చిందా మొత్తం కలిపింది. చూసారా అండి, మటన్ దాల్చా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సూపర్గా వచ్చింది. నేను మొత్తం బగారన్నం దాల్చా మొత్తం జోరు కలుపుకొని మంచిగా ఆస్వాదించుకుంటూ తినేసా. మీరు కూడా ఇలా చేసుకొని ఆస్వాదించుకుంటూ తినండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.